పరిపాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రక్షాళన ప్రారంభించారు. ఆయన నివాసంలో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, సీఎంఓ అధికారులతో భేటీ అయ్యారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలపై కసరత్తు చేపట్టినట్లుగా సమాచారం. గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారుల జాబితాను సీఎంఓ ఇప్పటికే సిద్దం చేసింది. సమర్థులైన అధికారులకు నిబంధనల ప్రకారం పనిచేసే వారికి కీలక పోస్టింగ్లు ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. వైసీపీతో అంటకాగిన వారిని ప్రభుత్వం దూరంగా పెట్టనున్నట్లుగా సమాచారం. ప్రవీణ్ ప్రకాష్, శశిభూషణ్, అజయ్ జైన్, శ్రీలక్ష్మి, గోపాలకృష్ణ ద్వివేది, మురళీధర్ రెడ్డి వంటి వారిని జీఏడీకి రిపోర్టు చేసేలా ఆదేశాలిస్తారని చర్చ జరుగుతోంది. సీనియర్ ఐపీఎస్లు రాజేంద్రనాథ్ రెడ్డి, పీఎస్ఆర్ ఆంజనేయులు, కొల్లి రఘురామిరెడ్డి, ఎస్ సంజయ్, సునీల్ కుమార్ వంటి వారిపై బదిలీ వేటు పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. జగన్ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు చేసిన 5 సంతకాల అమలుపై ప్రణాళికతో వేగంగా పనిచేయాలని ఉన్నతాధికారులకు సీఎంఓ నుండి ఆదేశాలు వెళ్లాయి. నిర్ణయం వెలువడిన తరువాత జాప్యం ఉండకూడదని అధికారులకు స్పష్టం చేశారు. టీటీడీ ప్రక్షాళనలతో పని మొదలుపెట్టిన చంద్రబాబు ధర్మారెడ్డిని తప్పించి సీఈఓగా సీనియర్ ఐఏఎస్ అధికారి శ్యామలారావుకు పోస్టింగ్ ఇచ్చారు. అన్ని విభాగాల్లో మార్పులు చేర్పులకు సీఎం కసరత్తు చేపట్టినట్లుగా తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి, జగన్ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన అధికారులపై టీడీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆలోచన ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలపై కూడా దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి నాగేశ్వరరావు? ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఏదైతే తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఎవరైతే ఐఏఎస్, ఐపీఎస్ జిల్లా అధికారులు పనిచేశారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకునే విధంగా అయితే టీడీపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు. దీనికి జరిగిన ముఖ్యమంత్రితో రాష్ట్ర డీజీపీ, రాష్ట్ర సీఎస్ తో పాటు సీఎంఓ అధికారులు అందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులని ఇబ్బంది పెట్టారు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని పలు సందర్భాల్లో ఇబ్బంది పెట్టిన పరిస్థితి, రాష్ట్ర టీడీపీ కార్యాలయం మీద దాడి చేసిన పరిస్థితి, అలాగే చంద్రబాబు నాయుడు పైన భువనేశ్వరాన్ని తిట్టిన పరిస్థితి, ఆయన ఆ రాష్ట్ర కార్యాలయంలో ఏడ్చిన సందర్భం కూడా చూసాము. అయితే అలాగే నారా లోకేష్ యువగలం పాదయాత్ర గాని, నారా లోకేష్ ని తీసుకెళ్లి అరెస్ట్ చేసి జైల్లో వేయటం గాని, అలాగే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి జైల్లో వేయటం గాని, పవన్ కళ్యాణ్ ని పలు సందర్భాల్లో ఇబ్బంది పెట్టడం గాని, ఇలా ఏదైతే పవన్ కళ్యాణ్ యాత్ర పెట్టాడో దానికి పలు సందర్భాల్లో బ్రేకులు పట్టి ఆయన్ని విశాఖపట్నం నుంచి కూడా పంపించేసిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే వీరందరూ కాకుండా ఏదైతే జిల్లా వ్యాప్తంగా నాయకులు ఉన్నారో, టీడీపీ ఎక్కడ బలంగా ఉందో అక్కడ బలహీనపరిచేందుకు అధికారులే చర్యలు తీసుకుంటా ఉన్నారు, అధికారులే ముందడుగులు వేస్తున్నారు, అధికారులే టీడీపీ వారిని ఎట్టపడి పార్టీ మారమని, పార్టీ పనులు చేయొద్దని చెప్పి ఇబ్బందులు పెడుతున్నారంటూ పలు సందర్భాల్లో కూడా గవర్నర్ కి ఫిర్యాదు చేశారు. దీని మీద హైకోర్టులో కేసులు వేశారు, సుప్రీంకోర్టులో కేసులు వేశారు. అయితే మొత్తంగా ఇవన్నీ వైసీపీ ప్రభుత్వంతో ఏదైతే అంటకాగిన వారు ఉన్నారో వారు అందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దూరం ఉంచే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. దీనికి సంబంధించి కేంద్రంతో మాట్లాడిన సందర్భం కూడా ఉంది. ఏదైతే అమిత్ షా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి ఆంధ్రప్రదేశ్ వచ్చిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు కలిసిన సందర్భంలో కూడా ప్రధానంగా దీని గురించే జరిగింది హోమ్ మినిస్టర్ అమిత్ షాతో. అయితే పూర్తిగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఏవైతే ప్రవీణ్ ప్రకాష్ గాని, శశిభూషణ్ గాని, అజయ్ జైన్ గాని, శ్రీలక్ష్మి గాని, గోపాలకృష్ణ త్రివేది గాని, మురళీధర్ రెడ్డి వంటి వారిని అయితే ఖచ్చితంగా జీఏడీకి పంపించే పరిస్థితి ఉంది. వీరందరిలో ముఖ్యంగా ప్రథముడు గోపాలకృష్ణ త్రివేది. ఏదైతే గత ప్రభుత్వం వైసీపీ అధికారంలోకి వచ్చిన సమయంలో అప్పుడు
ఎన్నికల అధికారిగా గోపాలకృష్ణ ద్వివేది ఉన్నాడు. గోపాలకృష్ణ ద్వివేది దగ్గరికి వెళ్లి ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఆ రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఉండి కూడా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో మీరు ఉండటం, మమ్మల్ని పట్టించుకోకపోవటం, మా వాళ్ళ మీద దాడులు చేస్తే మీరు వైసీపీ వాళ్ళకి అనుకూలంగా ఉండటం అని పలు సందర్భాలలో ఆయన మాట్లాడాడు. ఫోన్లు చేసి డైరెక్ట్ గా వెళ్లి ఆయనతో మాట్లాడిన వీడియోలు కూడా ఎన్నికల రోజు రాష్ట్ర వ్యాప్తంగా హల్చల్ చేయని. అట్లాగా మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర డీజీపీ ఆఫీసు పక్కన ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు డీజీపీ ఫోన్ ఎత్తకుండా ఉండటం, అలాగే ఆ సమయంలో ఆ దరిదాపుల్లో ఉన్న డిఎస్పీలు గానీ ఎస్పీలు గానీ ఆ చంద్రబాబు నాయుడు ఫోన్ ఎత్తకుండా ఉన్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఆ రాష్ట్రంలో జరిగిన ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ టీడీపీ ప్రభుత్వం మీద ప్రభుత్వ అధికారులు అంటే ప్రభుత్వం ఎంత ఆ ప్రజాప్రతినిధులు ఎంత ఒత్తిడి చేశారో దానికి రెట్టింపు కూడా అధికారులు చేస్తున్నారు, దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారని కూడా చంద్రబాబు పలు సందర్భాలలో చెప్పిన పరిస్థితి ఉంది. ఏదైతే రాయలసీమలో చంద్రబాబు నాయుడు బస్సు యాత్ర చేస్తున్న సమయంలో ఆయన మీద దాడి చేస్తే ఆయన వల్ల ల్యాండ్ ఆర్డర్ ఇబ్బంది అవుతుందని ఆయన మీద కేసులు పెట్టిన పరిస్థితి ఉంది. ఏదైనా మొత్తంగా పరిపాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రక్షాళన స్టార్ట్ చేశాడంటూ ఎటువంటి సందేహం లేదు. దానికి నిదర్శనంగా నేడు ఆయన నివాసంలో సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సీఎం అధికారులతో భేటీ అయ్యారు. దీనిలో ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బదిలీపై కసరత్తు చేపట్టారు. ప్రతి జిల్లాలో కూడా పూర్తిగా ఇప్పుడున్న ఐఏఎస్ ఐపీఎస్ మొత్తం కూడా మార్చే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ కావాలని చెప్పేసి జీఏడీకి రాసిన పరిస్థితి, కేంద్రానికి ఎప్పటికే లెటర్ పెట్టిన పరిస్థితి ఉంది. అయితే గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా ఎవరైతే వ్యవహరించారో వారందరినీ కూడా జాబితా ఇప్పటికే సీఎంఓ సిద్ధం చేసింది. సీఎంఓ సిద్ధం చేసిన జాబితాను కూడా ఏదైతే ఇప్పుడు జరిగిన డీజీపీ సిఎస్ మీటింగ్ లో కూడా సీఎం అధికారులు చంద్రబాబు ముందు పెట్టిన పరిస్థితి ఉంది. వైసీపీతో అంటగాగిన వాళ్ళలో ప్రవీణ్ ప్రకాష్, శశిభూషణ్, అజయ్ జైన్, శ్రీలక్ష్మి, గోపాలకృష్ణ ద్వివేది, మురళీధర్ రెడ్డి వంటి వారిని అయితే ఆ జీఏడీకి రిపోర్ట్ చేసేలాగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కూడా ఆ మీటింగ్ లో క్షుణ్ణంగా ఆ చంద్రబాబు నాయుడు చెప్పినట్టు తెలుస్తా ఉంది. సీనియర్ ఐపీఎస్లు రాజేంద్రనాథ్ రెడ్డి ముఖ్యంగా రాజేంద్రనాథ్ రెడ్డిని కూడా తీసుకురావాలని కొంత ప్రయత్నం. అలాగే రాజేంద్రనాథ్ రెడ్డి, పిఎస్ఆర్ ఆంజనేయులు, కొల్లి రఘురామరెడ్డి, ఎన్ సంజయ్, సునీల్ కుమార్ వంటి వారిపై ఖచ్చితంగా బదిలీ వేటు పడే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే జగన్ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాన్ని కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం సమాలోచన చేస్తుంది. దీనికి సంబంధించి సీఎంఓ అధికారులతో ఇందాక క్షుణ్ణంగా కూడా చర్చించే పరిస్థితి ఉంది. ఆ చంద్రబాబు చేసిన 5 సంతకాల అమలుపై ఆ ప్రణాళికతో వేగంగా పనిచేయాలని ఉన్నతాధికారులకు సీఎంఓ నుంచి పూర్తిగా ఆదేశాలు వెళ్లాయి. అయితే నిర్ణయం వెలువడిన తర్వాత జాప్యం ఉండకూడదని అధికారులకు స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి ఏ నిర్ణయం ఎప్పుడు వచ్చినా సరే ఆ రాష్ట్ర వ్యాప్తంగా మండల, జిల్లా, ఆ రాష్ట్ర స్థాయి అధికారులు మొత్తం కూడా ఎప్పుడైనా సరే ప్రభుత్వం నుంచి ఏ నిర్ణయం వెలువడినా సరే జాప్యం ఉండకుండా క్షణాల్లో ఆ ప్రజల్లోకి తీసుకెళ్లే సిస్టమ్ కూడా ఏర్పాటు చేయమన్నారు. ఆ టీటీడీ ప్రక్షాళనతో పని కూడా మొదలు పెట్టినట్టు చంద్రబాబు తెలుస్తోంది. ప్రథమంగా ధర్మారెడ్డిని తప్పించి ఎవరైతే చంద్రబాబు ముఖ్యమంత్రి బాధ్యతలు పదవి స్వీకరణ చేశారు. స్వీకరణ చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆ టీటీడీ ఈఓ ధర్మారెడ్డిపై వేటు వేశారు. ఆయన ప్లేస్ లో శ్యామలరావుకు పోస్టింగ్ ఇచ్చారు. ఏదైనా మొత్తంగా చూసుకుంటే ఆ చంద్రబాబు నాయుడు మార్పు అయితే ఖచ్చితంగా మొదలైందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు టీడీపీ రాష్ట్రంలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలోకి అడుగు పెట్టారు. అలాగే ఆ రాష్ట్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ సచివాలయంలో ఎంత పనిచేస్తారు, అలాగే టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో కూడా ఉండాలని ఆదేశించారు. దానికి తగ్గట్టు కూడా ఆ చంద్రబాబు నాయుడు కూడా టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి రెగ్యులర్ గా వస్తారని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఆ చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో తనదైన మార్పు, తనదైన అధికారులతో అభివృద్ధి చేయాలనటంలో మాత్రం తాపత్రయపడుతున్నట్టు తెలుస్తా ఉంది. హిమబిందు.